నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్తే సార్, మనం చూసుకుంటే తెలంగాణలో ఒక న్యూస్ ఛానల్ పైన జరిగినటువంటి ఒక దాడి మనం చూసాం. కానీ దాన్ని జగదీష్ రెడ్డి వచ్చి అది నిరసన మాత్రమే అంటున్నారు. సో అటు పక్కన గతంలో మనం చూసుకుంటే ఆంధ్రాలో కూడా టీడీపీ కార్యాలయాలు కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన కూడా దాడులు జరిగాయి. వాటిని కూడా నిరసన అంటున్నారు. సో వాళ్ళ దృష్టిలో దాన్ని నిరసన అంటున్నారు. ఒక పక్కన ఇక్కడ చూస్తే రాళ్లతో దాడి అంటే చంపాలనే ప్రయత్నాలు కూడా మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఒక పక్కన అటు వైసీపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇద్దరు వీళ్ళు ఇప్పటికీ వాళ్ళ పదవులు కోల్పోయినా సరే ఒకరికొకరు చేసుకున్నటువంటి ఒక దాన్ని ఎలా చూడాలంటారు? ఏంటి అంటే ఏం చెప్తారు? మహాన్యూస్ మీద జరిగినటువంటి దాడి, మొన్న మహాన్యూస్ మీద జరిగినటువంటి దాడి ప్రజాస్వామ్యంలో ఒక మాయని మచ్చ, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అది వాళ్ళ దృష్టిలో జగదీష్ రెడ్డి గారు అది నిరసన అంటున్నారు. అలాగే కేటీఆర్ గారు కూడా ఏదో ట్వీట్ చేశారని చెప్పని కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే నిరసన తెలిపే మార్గాలు చాలా ఉన్నాయి. వాళ్ళు నేరం చేస్తే నేరాన్ని రుజువు చేసే విధంగా కావచ్చు, నేరస్తులను అదుపులో తీసుకోమని చెప్పని వెళ్ళే మార్గాలు కూడా చాలా ఉన్నాయి. నేరం చేశాడని చంపేయలేము, నేరం చేశాడని చెప్పి దాడులు చేయలేము. దానికి మళ్ళీ న్యాయస్థానం ముందు దోషులుగా మనమే నిలబడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. మరి ఆ పరిస్థితుల్లో జరిగిన దాన్ని నిరసన అని చెప్పిన వాళ్ళ భాషలో చెబుతున్నారంటే మీరు అన్నట్టు అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేయటం కావచ్చు, వ్యక్తుల మీద దాడులు చేయటం కావచ్చు, ఇక్కడ కూడా నిన్న చూసాము ఆ వాహనాలను ధ్వంసం చేయటం కావచ్చు, మరి వాళ్ళ మీద దాడులు చేసే విధానం కావచ్చు. నిజంగానే మహిళలు ఉన్నారు, వాళ్ళు కూడా మహిళల గురించి కూడా మాట్లాడారు. మరి ఇక్కడ వీళ్ళు మహిళలు కాదని వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అంటే మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. మేము వెళ్ళి ఆ గడ్డ మీద నుంచొని మాట్లాడట్లేదుగా, ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద నుంచొని మాట్లాడట్లేదుగా, ఇక్కడ నుంచొని మాట్లాడుతున్నాం. వాళ్ళు ఇక్కడ రావాలి తప్ప మేము అక్కడికి వెళ్ళలేం కదా. అంటే వీళ్ళకి అవకాశం లేదు, అక్కడ రావాల్సిన అవసరం వీళ్ళకి లేదు. ఇంకా వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఇంకా బెదిరించే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా బెదిరించేసి వాళ్ళు ఏదో చేయాలి, మేము ఏదో చేయగలం, మీరు మమ్మల్ని ఏం చేయలేరు, మేము మా పందా ఇదే, మీరు మాట్లాడకూడదు, మాకే మద్దతు ఇవ్వాలి, మేము ఏం చేసినా సహించాలన్న విధంగా మాట్లాడుతున్నారు. చూడండి, అది మాత్రం పొరపాటు. ఇప్పుడు స్వేచ్ఛ అనేది పత్రికకి స్వేచ్ఛలు ఉంటాయి, ప్రసార మాధ్యమాలకు ఉంటాయి, మనుషులకి స్వేచ్ఛలు ఉంటాయి. ప్రజాస్వామ్యం కల్పించిందే అది. దాన్ని కాలరాసే విధంగా మేము ఇలానే ప్రవర్తిస్తామంటే మాత్రం దానివల్ల ఇబ్బందులు వాళ్ళు అనుకున్నంతగా ఉండవు. ప్రజలు చైతన్యవంతులు. ఇప్పుడు ఇంతకుముందు నిజంగానే తెలంగాణ అంటే నా దృష్టిలో పోరాటాలకు పురిటిగడ్డ. ఇవాళ కాదు, వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు పోరాటం అనేది వాళ్ళకి మొట్టమొదటి కూడా ఉంది. దానికి కారణాన్ని రాజకీయ నాయకులు పెంచి పోషించారు వాళ్ళని. వాళ్ళు లేనిపోయింది వాళ్ళ మనసుల్లోంచి విషబీజాలు వాళ్ళకి ఏర్పాటు చేశారు. దానికి నిస్సందేహంగా నేను చెప్పగలను, రాజకీయ నాయకులే కారణం. కొంత ఆంధ్ర ప్రాంతంలో నుంచి వచ్చి ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు వివక్ష చూపించిన మాట కూడా వాస్తవం. ఇది కూడా నేను చెప్పగలను. ఈరోజు సమర్థనీయమేం కాదు. ఇక ప్రాంతీయ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు, ప్రాంతీయ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ సమన్యాయమే చేసింది, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అన్యాయం చేసిందని ఎక్కడా మాట్లాడడానికి వీలు కూడా లేదు. ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ హైదరాబాద్, అదే చెప్పేది. ఇది తెలుగుదేశం పార్టీ మేలు చేసింది. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ చేసినటువంటి తప్పుల వల్ల, ఆ నాయకులు చేసిన తప్పుల వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగు వాళ్ళు విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది గమనించుకోవాల్సిన అంశం. వాళ్ళు ఏకాడికి ఆ బూచిని అడ్డం పెట్టుకొని వాళ్ళని ఏదో అన్యాయం జరుగుతున్నట్టు, కొన్ని విషయాల్లో ఉద్యోగాల అని చెప్పానంటే ఇద్దరం తెలుగు వాళ్ళం అన్న తర్వాత ప్రతిభ ఉన్న వాళ్ళకే వస్తూ ఉంటాయి. దాన్ని మర్చిపోయి వాళ్ళు ఆ విధంగా మాట్లాడి రెచ్చగొట్టి ఈరోజు విడిపోయారు. విడిపోయిన తర్వాత ఈరోజు ఏం సాధిస్తున్నారు? ప్రగతి ముందుకెళ్తూ ఉంది కదా. ఇక్కడ ఎంత అద్భుతంగా ఉంది. ఇంకా ఆంధ్ర రాష్ట్రం ఆ పరిస్థితుల్లో ఎందుకు ఉంది? తెలంగాణకి ఎంత ఆదాయ మార్గాలు ఉన్నాయి, ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా ఇవన్నీ వనగూరలేదు కదా. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా మాట్లాడుకోవాలి, ఏం చేయాలి, ప్రజలకు ఏది అవసరం, మన రాజకీయం కోసం, మనం లబ్ధి పొందడం కోసం ప్రజల్ని బలిపశువులు చేసి ఈ విధంగా రెచ్చగొట్టాలా అని చెప్పనే ఆలోచనగా ఒక్కసారి కనుక ఆలోచించుకుంటూ ఉంటే ఏ రాజకీయ నాయకుడైనా. కాకపోతే ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు, మీరు ఇందాక అన్నట్టు అటు వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇదే పందా ఎందుకు ఎన్నుకుంటున్నారు? ఆ రోజు చంద్రశేఖర్ గారు ఏం మాట్లాడారు చాలా స్పష్టంగా, రాజకీయంగా అయిపోయింది, ఉద్యమం పార్టీగా మేము ఇక్కడికి వచ్చాము, కానీ మీ ఇద్దరం ప్రజలందరూ అన్నదమ్ములే, ఒకరికొకరు మేలు చేసుకుంటూ ముందుకెళ్దాం, ఇక్కడ ప్రాంతీయ విద్వేషాలే ఉండవు అని చెప్పి మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టారు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటం, ప్రాంతీయ గురించి మాట్లాడటం. అంటే వాళ్ళు అసలు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చినప్పుడే దాని మీద వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు కోల్పోయారు. మాది విశాలమైంది,
మేము భారతదేశం మొత్తం మా అంతా ఒకటే సమానమే అనుకున్న వాళ్ళు మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. భారతీయ రాష్ట్ర సమితిని పెట్టుకున్న తర్వాత ఇంకా ఈ ప్రాంతీయ తత్వాలు వీటి గురించి మాట్లాడకూడదు. అట్లా మాట్లాడినప్పుడు కుదించుకుపోతూ ఉంటుంది. మీరుకై తగ్గిపోతూ ఉన్నారు. మీరు మధ్యప్రదేశ్కి వెళ్ళారు, మహారాష్ట్రకి వెళ్ళారు, కర్ణాటకకి వెళ్ళారు, ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళారు, ఒరిస్సాకి వెళ్ళారు. మీరు మీ అనుబంధాలుగా అక్కడ కొంతమందిని అధ్యక్షులు నియమించుకున్నారు. ఎందుకు నియమించుకున్నారు? మీది టీఆర్ఎస్ అయినప్పుడు, తెలంగాణ ప్రజల కోసం మీరు పోరాడుతున్నప్పుడు ఇక్కడే ఉండాలి కదా. ఆ రోజు మీరు ఎవరు ప్రశ్నించలేదు కదా మీ అధినాయకుడిని, మనకేం అవసరం, ఎందుకు మారుస్తున్నామని చెప్పని. ఇప్పుడు ఇట్లాంటివన్నీ కూడా ఎలా ఉంటుందంటే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు రాజకీయ లబ్ధి కోసం, కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ప్రజలను రెచ్చగొట్టడం కోసం. ప్రజలు ముఖ్యంగా దీన్ని గమనించుకోవాలి. ఏ రాష్ట్ర ప్రజలైనా, ఏ ప్రాంత ప్రజలైనా, ప్రాంతాలు లేకపోతే మతాలు, కులాలు, దీని గురించి ఎప్పుడు కూడా మనం ఉద్రేకపడితే సర్వనాశనమే తప్ప ఉపయోగాలు ఉండవు. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, ఏదైతే నిరసన చేస్తున్న దగ్గర హైదరాబాద్లో ఏదైనా ఉంటే మీ రాష్ట్రంలో చూసుకోండి, మీ ఆంధ్రాలో చూసుకోండి అని చెప్పేసి అన్నందుకే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సరైనటువంటి సీట్లు కూడా లేదని చెప్పి అందరూ అంటున్నారు. కానీ ఇక్కడ జగదీష్ రెడ్డి కూడా వచ్చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పేరెత్తడం అంటే మళ్ళీ ఆంధ్ర తెలంగాణ లొల్లి మళ్ళీ స్టార్ట్ చేయడాన్ని ఎలా చూడాలి? అంటే మళ్ళీ వీళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని రేపాలని చూస్తున్నారంటారా? నిస్సందేహంగా అందుట్లో ఎలాంటి అనుమానం ఉంది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే నీకు మొత్తంగా తెలంగాణ ప్రజలు ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో మీరు ఘోరాతి ఘోరంగా ఓడిపోయారు. ఆంధ్ర మూలాలు అధికంగా ఉండి ఆంధ్ర ప్రజలు ఇక్కడ ఎక్కువ మంది ఉండి ఇతర రాష్ట్రాల్లో ఉన్న చోట మీరు ఘనంగా గెలిచారు. అంటే వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకించలేదు కదా. మీరు ఇక్కడ హైదరాబాద్లో జరిగినటువంటి అభివృద్ధిని, గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పరిశ్రమలు కొనసాగించిన విధానం వాళ్ళకి నచ్చి ఒక రకంగా శాంతి పద్ధతులు కూడా బాగా ఉండయనే కదా మిమ్మల్ని ఇక్కడ ఈరోజు మీరు ఘనమైన స్థానాలు రావడానికి ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాలే కదా కారణమైంది. అంటే మీకు వాళ్ళు వ్యతిరేకమా? అంటే సామాన్య జనాన్ని రెచ్చగొట్టడం కోసం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మనిషి రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చాడు? అదే పార్టీ నుంచి కదా. అంటే మీ అవసరాల కోసం ఏ విధంగా అయినా మాట్లాడతారా? 2 నాలుకల ధోరణి అనేది ఇదే కదా. అంటే మీరు ఈరోజు అధికారంలో లేరు కాబట్టి మీరు పోరాటం చేస్తున్నారు, నిస్సందేహంగా గట్టిగా మాట్లాడుతున్నారు ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద, కాంగ్రెస్ పార్టీ మీద. దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళండి. పక్క రాష్ట్రాలకి దానికి వాళ్ళు ఏదో చేస్తున్నారంటే అది కావాలని రెచ్చగొట్టి, అంటే మీకు మాట్లాడటానికి ఇంకేమీ లేవు, ప్రాంతీయ తత్వం తప్ప మీ దగ్గర ఏమి ఆయుధాలు లేవనే కదా. ఇది స్పష్టంగా కనపడతానే ఉంది. సార్ అక్కడ తెలంగాణ ఎలక్షన్స్ మొన్న ఎప్పుడైతే 2023 జరిగేటువంటి సందర్భంలో కూడా నాగార్జున సాగర్ దగ్గర 13 గేట్లు ఆక్యుపై చేశారని చెప్పి ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన పెద్ద లొల్లి అవుతుందని చెప్పేసి అని అప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళ పోలీసులు అక్కడ పెట్టడం అదొక పెద్ద నాటకీయ పరిణామం జరిగింది. సో అక్కడి నుంచే ఈ యొక్క తెలంగాణ ఉద్యమాన్ని రేపాలని చెప్పి చూసిన దాంట్లో ఇది కూడా కుట్ర అనుకోవచ్చు అంటారు. నిస్సందేహంగా ఇప్పుడు ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారని వాళ్ళు గమనించుకోవట్లేదు. తెలంగాణ కోసం పోరాడిన పార్టీని మన అధికారంలోకి ఇచ్చాం. తెలంగాణ సాధించిన తర్వాత మనం ఏమి ప్రగతి సాధించాం, ఎక్కడ పొరపాట్లు జరిగినాయి, ఎవరు లబ్ధి పొందారు, వాళ్ళకు ఒక అవగాహన వచ్చింది కాబట్టి, వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది కాబట్టి, మిమ్మల్ని నమ్మట్లేదు కాబట్టి, కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఓడించారు. అక్కడ కూడా అంతే కదా. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేశారు. అక్కడ ఇక్కడ 2 విధాల రెచ్చగొట్టాలని ప్రయత్నం చేశారు. ప్రజలు మీరిద్దరూ ఒకటే అనుకున్నారు. అక్కడ వాళ్ళనైతే అవమానకరమైన రీతిలో సాగనంపారు. ఇక్కడ ఇంకా ఆంధ్ర ప్రజలే మీకు ఈ గౌరవమైనటువంటి స్థానాలు ఇచ్చారని మర్చిపోవద్దు. ఖచ్చితంగా నిస్సందేహంగా. ఎందుకంటే ఇక్కడ ఉన్న నిలబడే శాసనసభ్యులు కావచ్చు, ఆంధ్ర ప్రజలతో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, లేదంటే ఈ 10 సంవత్సరాల నుంచి వీళ్ళకి జరగని నష్టం కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉండి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఇది లాభదాటిగా ఉండవచ్చు కావచ్చు, అక్కడ విధ్వంసం చూసి కావచ్చు, మీకు అనుకూలంగా ఓట్లు వేశారు. దాన్ని కూడా మర్చిపోయి మీరు మాట్లాడుతున్నారు చూడండి రాజకీయ లబ్ధి కోసం. ఇది మంచి పద్ధతి కాదనేది మాత్రం నిస్సందేహంగా మనం అయితే చెప్పగలం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ సంబంధించి కావచ్చు, అటు వైసీపీకి సంబంధించి కావచ్చు, ఇద్దరు టార్గెట్ చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు. కానీ ఏదైతే బీఆర్ఎస్ ఉందో వాళ్ళకు వచ్చినటువంటి అధిక సీట్లు కూడా సెటిలర్స్ చేసినటువంటి కోట్లు మాత్రమే. దీన్ని మర్చిపోయి వీళ్ళు చేస్తున్న విమర్శలు మాత్రం వెనక్కి తీసుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.